హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న స్వామి వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. ఏడికి పాపా నీ బండి ఎక్కింది అలా హలో 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 ఎట్లా పోతున్నారా? నేను ఎక్కించుకోతాను చెప్పినా నానే. తాతయ్య ముడి పోతావా? సరే బస్ వస్తుందట, ఫోన్ చేసిన తొందర వరి నాన్న. బస్ ఎక్కించినాకనే రిటర్న్ రా. బ్యాగ్ తీసుకుందా? బాక్సు రైట్. బాయ్ నాన్న. బాయ్ బాయ్. ఏ నాన్నకి బాయ్ చెప్పినావారా? బాయ్ బాయ్. అయితే రోజు ఆ ఫోటో చూసి చెప్తా ఉంటుంది. అక్కకి బాయ్ చెప్పినావా నాన్న? చెప్పిండా? చేయలేపిండా? గిట్లా గిట్లా అంటాడు. సాయంత్రం వరకు ఇక సాయంత్రం ఇంకొద్దిగా టైం పడుతుంది నేర్పేనికి. సో టైం వచ్చేసి 8 అవుతుంది. ఇక మనలు వంటనైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఇడ్లీ, వావ్ ఇడ్లీ అని అవుతుంది ఇది. అయ్యా అమ్మ ఎక్కువైంది పిండి. అక్కడిక్కడ 2 రకాలు కలిపినావు. ఉప్పేసి చేస్తావు ఇప్పుడు 6 ప్లేట్స్. అంటే అవి ఎన్ని రేకులు పెడతావు? అవి 6 రేకులు పెట్టి మళ్ళీ 6 పెడతావు. ఎందుకు మరి అట్లా? బయటనేమో కాదు, బయటనేమో ఒక ప్లేట్ పెట్టగానే తింటారు, అయిపోతుంది. అవి పెద్ద ఇడ్లీలు. ఇంట్లో మాత్రం 2 ప్లేట్లు తింటాం. అవురా, నిన్న నేను కూడా బయట టిఫిన్ చేసిన. ఓన్లీ ఒక్క దోశతోటి కంప్లీట్ చేసేసిన. అయిపోయింది, దోశ కంప్లీట్ అయిపోయింది. దాంతో నేను 2 గంటల దాకా 2 గంటల దాకా అన్నం పెట్టలేదు. అదే ఇంటికాడ తింటే నువ్వు 2-3 దోశలు తినట్టు 5 దోశలు ఈజీగా. ఎందుకు చెప్పట్లా? దోశల దండ, అది దోశల దండ. బయట పైసలు పెడతాం కాబట్టి ఫుడ్ విలువ తెలుస్తుంది. ఇంటికాడ మనదే కాబట్టి అటోలో తింటాం మనం. ఎటువంటి దాన్ని తింటే ఇట్లా అట్లా అవుతుంది. అందుకనే డైట్ ప్లాన్ చేయాలి, డైట్ మెయింటైన్ చేయాలి కదా క్లియర్స్. మరి మీరు ఎంతగానో పెట్టొద్దు. లిమిట్ అంటే లిమిటే. తక్కువ చేసినప్పుడు ఎవరికి సరిపోదు. ఇగో 4 అన్నప్పుడు 4 చెప్పేసి 4 పెట్టాలి. అట్లా చెప్పు. ఉన్నాయంటే ఎవరికైనా తినాలనిపిస్తుంది. అసలే నేను టెంప్ట్ అవుతానే. అట్లా చేయదు శిరీష. మీరు అట్లా చేసి మాకు ఇట్లా పొట్టలు తెప్పిస్తారు ఫుడ్ ఎక్కువ పెట్టి. నేను తగ్గిస్తా. నేను తగ్గిస్తా. చూడు చూస్తూనే ఉన్నావు ఎన్ని సంవత్సరాలు నుంచి. అప్పుడు నేను అంత మెయింటైన్ చేయలేదు. అబ్బాయి జిమ్ పోయినప్పుడు తగ్గిందా లేదా చెప్పొద్దు. తగ్గించిన నిజంగా 50 kgs వచ్చిన నేను అప్పుడు. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు 65 అన్నా. మరి 15 కిలోలు తిరిగిన ఇప్పటికి. అది తగ్గదు. ఇప్పుడు తగ్గిస్తా చూడు. సరే మీరు అన్నది కానీ తగ్గిస్తా కదా క్రియాన్స్. నీకు మాట ఇస్తున్నా. ఆయన మాట్లాడలేడు కదా. మాట శాసనం. మీ ఇష్టం వచ్చింది. నేను చట్నీ చెప్పినా కదా కొత్త చేయమని. టమాటా చట్నీ, టమాటాలు వేసి సంథింగ్ వేస్తాను కదా, అది చేసి. ఏమైందిరా? క్రియాంచమ్మలో రాయరాయలో స్నానం చేసిర్రు. అరే ఇటు తిరుగుతాడు వస్తుంది. అరే అమ్మ స్నానం చేసినావు నేడుస్తున్నావురా? స్నానం చేసుకోవాలి అమ్మ. 3 రోజులు అయితే స్నానం చేయక. ఎవరు చెప్పిర్రు? నిన్న చేసినావు. నిన్న చేపిస్తున్నా. రోజు చేపిస్తున్నావు అంటే ఎండాకాలం కదా చేపియాలి, లేకపోతే జిజ్జి చేస్తారు పిల్లలు. గీడికి వచ్చినారు ఇంటికెళ్ళు. గుండె చేపియాలరా నీకు. 9 నెలల తీద్దాం అనుకున్నాం, మిస్ అయిపోయింది. 11 నెలల గుండె గీకుడే నీకు. ఆవిడే లేదు ఫిక్స్గా. పంతులతో మాట్లాడా? ఇప్పుడు మాట్లాడతా. పంతులు ఏమన్నా తెలుసా? 9 నెలలనే ఇమ్మన్నాడు. 9 నెలలనే ఇమ్మన్నాడు. ఇంకా పంతులు ఇప్పుడు 9 నెలలుగా. మరి తీసేపోతుంది. ఈమెనేమో అరే పంతులు చెప్పినాక ఇంకేంది. మగ పిల్లగాడుగా పిల్లగాడు ఇంటికి వంశం మోసేటోడు. తొలుసూరు పిల్లగాడు అట్లా వద్దని కొందరు. తొలుసూరు ఇంటికైతే ఫస్ట్ మగ పిల్లగాడు ఈయననే కదా. నువ్వు మగ పిల్లను వారా? ఫస్ట్ ఇంటికి మగ పిల్లను వారా? కొట్టదా? సారీ అమ్మ పట్టుమనేరా. ఏమైంది? అది సలవెడుతుందా నీకు? మరి ఎండ కూర్చున్నావు కదా, అది నీకు సలవెడుతుంది. నాకు అర్థమైంది. పొద్దుగా స్నానం చేసినావు, స్నానం చేయగానే సలవెడుతుందని ఎండ కూర్చున్నావు. తీసుకొస్తారు. అరే నీ పేరు క్రియాన్స్ స్మార్ట్ బాయ్ అనే యూట్యూబ్ ఛానల్ పెడతాను. క్రియాన్స్ స్మైలీ బాయ్. సో యాక్చువల్లీ చెప్పేది ఏంటంటే అందరికీ గుడ్ మార్నింగ్. నేను స్పీచ్ ఇద్దామని అనుకుంటున్నా. నా తొత్తర మాటలతోని మీకు కూడా తొత్తర
స్పీచ్ అర్థం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే నేను ఎప్పుడు స్టేజ్ ముంగట నేను మాట్లాడలేదు. ఫస్ట్ స్టేజ్ ఎక్కింది ఎప్పుడు అంటే లేదు 10th క్లాస్లో నేను స్టేజ్ ఎక్కిన. పిరమిడ్స్ చేస్తారు కదా, పిరమిడ్స్ చేసినప్పుడు మేము స్టేజ్ ఎక్కిన. ఆ స్టేజ్ ఎక్కి ఆ పిరమిడ్స్ చేసేటప్పుడు నేను హైలో ఉన్నా, అంటే ఒకరిని ఒకరు ఎక్కుతా ఉంటాం కదా. ఆ ఎక్కి ఆ హైలో నుంచి అలా చూస్తుంటే నా కింద ఉన్న జనాలను నేను చూస్తే ఆల్మోస్ట్ చెమటలు పెట్టినాయి. కానీ అప్పుడు అనుకున్నా, అరే అలవాటైంది నాకు, అరే ఇలాంటి స్టేజ్లో ఎక్కి నేను పార్టిసిపేట్ చేయగలుగుతానని అనుకున్నా. కానీ నా చివరి అవకాశం అదే. ఎందుకు అంటే అది మా ఫేర్వెల్ పార్టీ ఆ రోజుకే అయిపోయింది. నాకు మళ్ళీ అలాంటి ఛాన్స్ రాలేదు. మేబీ ఐటీఐ చేసినప్పుడు కూడా నా కాలేజీలో వచ్చినుండే అవకాశం స్పీచ్ చేయమని చెప్పేసి. అప్పుడు నాకు భయం అయింది. అప్పుడు నాకు యూట్యూబ్ లేకుండే కదా, యూట్యూబ్ లేకుండే నేను ఇలా కెమెరా ముందు కానీ 10 మంది ముంగట కానీ నేను మాట్లాడలేకపోయినా, సారీ. కానీ గడిచిపోయిన రోజులు తలుచుకుంటే గడిచిపోయిన రోజులు తలుచుకుంటూ ఉంటే మనకు బాధ తప్ప ఇంకేమీ రాదు. ఎందుకు అంటే అప్పుడు ఎంజాయ్ చేయలేకపోయినా ఇప్పుడు ఎంజాయ్ చేద్దామంటే ఆ రోజు మళ్ళీ నాకు తిరిగి రావు. ఇప్పుడు చూడు, నాకున్న కొలీగ్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు ప్రజెంట్ నాతో లేరు. ఇప్పుడు ఏమున్నా తిను నా లైఫ్లోకి వచ్చినప్పటి నుండి తినతో నేను చాలా మటుకు రీల్స్ చేద్దామని చెప్పేసి చాలా అనుకున్నా. కానీ తిను నాకు సపోర్ట్ చేయట్లేదు. అది చూడు నేను ఇంత మంచిగా మాట్లాడుతుంటే ఆమె ఎట్లా చేస్తుంది. అందుకనే నాకు కోపం వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. తప్పదు. కొన్ని వాళ్ళు నవ్వి ఏమని అయితే ఏందిరా ప్రాబ్లం. నవ్వి ఏమైతే నా ఒపీనియన్ ఏంటి అంటే నేను నవ్వకపోయినా సరే నా వల్ల 10 మంది నవ్వాలి. అది నా థాట్. దానికోసం అని నేను చాలా 10 మంది మేము 3 4 అందరూ నవ్వుతున్నారు తెలుసా. ఇప్పుడు 10 మంది నవ్వుతున్నాం. ఈ కూడా నవ్వుతుండే బాబా ఏమేమో మాట్లాడుతుండే. చాలా మంది నాకు టాలెంట్ ఉంటుందని చాలా మంది చెప్పారు. నేను ఎప్పుడు నోటీస్ చేయలేదు, ఉపయోగించుకోలేదు. మేబీ ఇప్పుడు ఆ స్టేజ్ నాకు వచ్చింది కాబట్టి నేను మిమ్మల్ని చాలా ఎంటర్టైన్మెంట్ చేయడానికి అలా కాదు, అంత పెద్ద వారితో నేను పోల్చుకోవద్దు. అయితే అరే ఒక ప్లాన్ చేద్దామా, రోజుకొకరు స్పీచ్ పెట్టుకుందాం. ఓకే, ఈరోజు నా స్పీచ్ అయిపోయింది కదా, ధన్యవాదాలు. ఎప్పుడు వేసుకున్నావు స్పీచ్ అంతా ఇంతగానము? పోతున్నా జ్యోతి, పోతున్నా. బాయ్. మళ్ళీ ఎప్పుడు వస్తావు? రానిగా ఎన్ని రోజులు? వస్తా పనికి. అప్పటికి వస్తావా? మరి ఎన్ని రోజులు? బాయ్ వద్దే. జాగ్రత్త, ఇంకా మంచి కూర్చో, చీర జాగ్రత్త. అడుపో మారా. మీరేం ములుకోర్రి? రెడీ అవుతున్నది. లేదు, మేము అడిగిపోతున్నాం అంగన్వాడికి పోతాము. కానీ బండి ఒకటే ఉంది కదరా. అందుకని ఫస్ట్ అంగన్వాడి వేరే తర్వాత నేను ములుకు వేస్తా. సరే, ఎందుకు పోతున్నావు ములుక్కి? ములుక్క శిరీష గప్ చెప్తుంది నీకు. ఇప్పుడు గప్ చెప్పే దొరుకుతుందా? ఏదా బయటకు పోయామంటే దొరికిపోతున్నా అంతే. ఓకే, గట్ట పోయేస్తాం. సరే పోయిరా మేము పోయేస్తాం ముందుగా. స్వప్న రెడీయా? ఎంతసేపు స్వప్న? రెడీ ఏడికనా? అని తోలుకొని పోవాలి. ఎట్లా రెడీ అయ్యాడు? అయ్యా సాలి పెట్టదు అవుతుంది. నేను స్వెటర్ ఎక్కిపోయినా స్నానమే చేసింది ఇంకేం సార్. కేయాన్స్ పౌడర్ ఎక్కువ ఇష్టం అవుతాయి. ఇప్పుడే అంగన్వాడికా అయితే చిన్నపిల్లలకు దొరుకుతుంది కానీ ఇట్లా సంకల ఐడా కొట్టడానికి చెమట రాకుండా చెమట ఉడకని వస్తుంది. వచ్చిన చెమటని చెమటకే కూర్పు కాకుండా పౌడర్ రాపుతుంది అంతే. కూల్ అప్పుడు సమ్మర్ లో వస్తుండే సింతాల్ అలాంటివి తీసుకురాలి. ఎందుకంటే సమ్మర్ మస్తు హీట్ వస్తుంది మన ఇంట్లో. పోయి తొందర వేరప్పుడు మరి ఫోన్ చేసిరా మరి అంగన్వాడికి. వీళ్ళ మండనే కదా, ఏం కాదు. మెల్ల మంచి కూర్చోవచ్చు నువ్వు. ఏం కర్రీ శిరీష? గోకరకాయనా? అరే రాత్రి చేసింది ఇదేనా? మరి రైస్ చేసిరా? రైస్ పెట్టిరా? పెట్టలే, ఇంకా రైస్ కూడా మన ముందే కర్రీ వండుతురా? ఫస్ట్ కర్రీ వండితే రైస్ మెల్ల వండుకోవచ్చు. వేడి ఉంటుంది కాబట్టి మధ్యాహ్నానికి. ఇప్పుడు లంచ్ మధ్యాహ్నానికి కదా ఇప్పుడు. మధ్యాహ్నానికి టిఫిన్ అయిపోయింది కదా ఇడ్లీలో. ఇప్పుడు మధ్యాహ్నానికి రైస్. ఇప్పుడు అందరు తిన్నారు కదా? తిని వెళ్ళిపోయారు. అక్క అంగన్వాడి కాడికి పోయింది. కర్రీ వండేసి అయిపోతుంది. మనం కూడా పోతాం తొందరగా రెడీగా.
ఇంకా రెడీ అవునా? రెడీ అయ్యి ఉన్నదా? రెడీ అయినావు కదా అక్కడ వచ్చినా బండి లేదు కదా సరే అప్పటి వరకు బాసలు లేకొని కడిగేసి అయిపోయి కడిగేసావా సరే ఎంత తొందర వచ్చిరా జోకిరా అదే ఎంత ఉన్నాడు 7.1 అన్నా 10 ఉండాలి ఈ పాటకి 7.7 ఉండాలి 7.1 ఉంది అంతే అంటే నిన్న మనం ఆరోగ్యం బాగాలేదు బుడ్డబాబమ్మ పంటాడా ఇప్పుడు పడుకుంటాడా అరే ఇటు అయి చెప్పు ఒకసారి అయి చెప్పు పిలుస్తారు కానీ ఆయి చెప్పాడు చూడు చూస్తలేడు దాన్నే చూస్తున్నా ఎవరు పచ్చిగా ఉందా టైర్డ్ వచ్చినావా బుడ్డాడు మరేమో అయితే అరుణ్ కుమార్ ఏం చేసిందంటే మా ఇన్స్టాగ్రామ్ వీడియోలో 1 మిలియన్ అయినందుకు మాకు స్వీట్ తెచ్చిండు. అరే ఏ స్వీట్ ఏది మన కాజానా మడత కాజాలు ప్లస్ గొట్టం కాజాలు అంటారు కదా, గొట్టం కాజాలా ఇది గొట్టం కాజాలు. అమ్మా బాగుంటాయి, చూడనికి ఇట్లుంది ఇది స్వీట్ ఉంటాయి, లోపల గొట్టం లాగా ఉంటుంది. నెయ్యి ఉంది అయిందిరా, నెయ్యితోనే చేస్తారు ఇవన్నీ. అయితే నాకు వద్దు. సరే నీకు నచ్చింది ఇది తీసుకో. సప్న తింటుంది అది. ఇదేంది? ఇదేమో మడత కాజాలు. రైట్, ఇవి ఇష్టం నాకు. ఇది తినేసి మస్తు ఉంటుంది. ఇంకా తీసుకో. చక్కెరలో పాకం పెట్టి పెడుతుంది షాప్లో 5 రూపాయలు ఇది. ₹5. అప్పుడు బాగా ఉంటుంటుంది. సోమేష్ ఇవి మనం నేనే తెచ్చుకున్నాం. ఇవి ఇంకా సూపర్ ఉంటాయి. మనకు వచ్చినారా ఒక రోజు ఇవి 100% ప్యూర్ నెయ్యితో చేస్తారంట ఇవి. నాకు వద్దు, నాకు వద్దు, స్మెల్ వస్తుంది. స్మెల్ ఏం లేదు, బాగుంది స్వీట్. ఈ పేపర్ పేపర్ కాదు, ఈ పేపర్ కాదు, డైరెక్ట్ తింటారు. ఈ పూతరేకులు, ఈ ఇనుప రేకులు ఎట్లా అంటారు వీటికి? ఇట్లా పూతరేకులు అని పేరుకి వచ్చింది చెప్పు. ఏమన్నా తెలియదు, నేను చెప్పాలా? ఇనుప రేకులు అని పెట్టి తినలేదు కదా, పూతరేకులు అని వచ్చింది. అయితే మరి లాతరేకులు అని పెట్టేది ఉండే. ఇంకేమన్నా అంతేనా? అంతే, ఇదే ఎక్కువ. బాగుందా స్వీట్? సూపర్, నాకు ఇష్టం రా. స్వీట్ ఎక్కువ తింటేది మొత్తిచూరు తింటా. మొలుగుల బేకరీ వాడు కొత్తది. మొత్తిచూరు అంటే ఎట్లుంటుంది అది? కింద చూపించింది కదా ఇదా? ఇది బన్ను కదా? ఇదా కొత్త బేకరీ వాడేదా మొలుగుల? కొత్త బేకరీ. అడిగి మొలుక్కుపోయిన ప్రతిసారి తిని వస్తాడా ₹15 ఒక లడ్డు. సరే పోయినప్పుడు 2 ఎక్స్ట్రా పట్టుకురా. ఇంటికి వస్తే ఉంటాయారా? ఒక బాక్స్ తీసుకురా. ములుక్కుపోతే పోయి కావాల్సుకున్నాడు పోయి తినేసి వస్తాను నేను. సో ఈ రోజు అయితే ఒక రీల్ తీసినాం, మంచిగా అంటే మంచిగా వచ్చింది. 1 మినిట్ పైన ఉంది అనుకుంటా ఆ రీల్. కానీ అంత పెద్ద పాట నేర్చుకోవడం, ఇగో మరి ఎట్లా నేర్చుకున్నాం అనుకున్నాం. ఇవి ఇట్లా ఇంకో హైలైట్ ఏం తెలుసా, ఇది పర్మనెంట్ మార్కర్, దాంతో గీకిన వీడ. నాకు తెలియదు, రాసిన తర్వాత తెలిసింది పర్మనెంట్ మార్కర్ అని. ఒకసారి వాట్సాప్ అయిపోతుంది. కానీ నిన్ను తెలిసి నేనుంటా గదే, అయ్యో ఎక్కిళ్ళొస్తే బావ తప్పు నాదే, తిట్టుకోయే నన్ను తీయంగా, రాయపోయే అని పీలిస్తే సంబురంగా, తప్పు చేస్తే జర్ర ఒప్పుకోయే, గట్లగాదే గిట్లని చెప్పిపోయే, తోసితోయా కంటనే మళ్ళా ఎన్నన్నా నీ అంటనే, అద్దులే మేడలద్దులే అద్దమే మనసు అద్దమే, నీ ఎంటుంటే సావైన సిద్ధమే, అవతల చూసుకొని అచ్చిపోయే ఈలు చేసుకొని, అనుమాన్ల గుడి కాడ ఆగుదమే, అస్తే చెయ్యి బట్టి సాగుదమే, అది మర్చిపోకే ఆగంలా, ఆల్చాము చేయకే ఓ పిల్ల, ఆరాకుల సజ్జిగట్టే, అవ్వోలే కలిపి బువ్వ పెట్టే, సంబూరం నాకు సంబూరం, నీ చేయి నా చేయిలుంటే చెప్పరాదే, ఆనందమే కొలువలేదే. అట్లా రాసుకొని చేసి ఒక దాదాపు ఒక 20 సార్లు ప్రాక్టీస్ చేసినాం రా. 20 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఇంత వచ్చింది. పోస్ట్ అయిపోయింది, ఫోటో కమెంట్లు వస్తున్నాయి. చూడండి ఇన్స్టాగ్రామ్ లో చూడండి, స్వప్న బ్లాగ్స్ అని ఉంటుంది. స్వామి సింగర్ మన ఇట్లా అన్న ఇట్లా అది పెట్టుకొని అద్దం పెట్టుకొని ఇట్లా రాసుకొని. కానీ అయినా నువ్వు గ్రేట్ స్వప్న, నువ్వు అసలు చాలా గ్రేట్ అసలు. నీకు ఎందుకట్లా మరి? ఇంట్రెస్ట్ రావాలంటే ఏం చేయాలి? చూసిన ఈ పాటను 2-3 రోజులు బతుకు, అంటే ఈ పాట కాదు కానీ చేద్దాం అన్నావు. ఇప్పుడు ఏదో ఉత్తిగా ట్రయల్ పోయి నేర్చుకొని రాపన్నో గట్ల పోయి గిట్ల వచ్చినాయి చేసినాం, అయిపోయింది. ఇప్పుడు కూడా అట్లే ఇంకో పాట ఇంట్రెస్ట్. అది ఏదో పాట ఉంది కదా, అది నోరు తిరుగుతుంది.
శ్రీ నిన్న వాడినా ఇది రంగరంగ వైభవం ఇదే కదా. నిన్న వాడిన బ్లాగ్లో అదే పాట, అది నేర్చుకుందాం, దాన్ని కూడా చేద్దాం. ఫాలో పెట్టేసేరి. నాది నోరు తిరుగుతలేదు బాబా. ఇదే పాట. రాంచేరు కట్ట మీద రాయంచు సిరలే సుగనాని మోకములే అది ఉంది, నేర్చుకోవాలి. అది కూడా రాద్దాం. ఇది రాయాలంటే ఇప్పుడు పోవాలి. ఇది పోవాలంటే దేంతో ఇది పోతే ఒకసారిగా స్ప్రే తీసుకురా ట్రై చేద్దాం. దీంతో గ్లాసెస్ కొట్టే స్ప్రే తోటి పోతా అంటావా? చూద్దాం కొంచెం ఒకసారి. తాగాగు పోదు, అది పర్మనెంట్ మార్కర్ సప్న. ఏడబోతుంది పోతలే బాబా కొట్టకంత. మళ్ళీ గ్లాసులు చూసుకొని కన్నా అయితే. ఏ క్రియాంశమ్మ వస్తావారా? మేము తోటలో పోతున్నాం, వస్తావా? నువ్వు రావా? సరే నీ ఇష్టం. దారా పోమా పరా. బుట్టి పెట్టుకురు జాంకాయ జాంకాయ తెంపుకోదు. బుట్టి బుట్టి మసైతే ఓ 5-6 అంతే అంతే. ఏమంటుర్రా? పులిగడ్డలు కట్ చేసిన బాబా, పచ్చ పులుసు చేసాడంట బావా. ఇది చూడు తినడానికేనా? టైం లేదా ఆకలి నాకు. మరి ఇంతసేపు ఏం చేసినారా? కర్రీ వండలేదు కానీ ఏ చెల్లెంటికి వచ్చినాం కదా, ఏ లేట్ అయింది. మంచిగా వేద్దాం అనుకున్నా, టైం లేదు. ఉత్తుతూనే తీసుకున్నాయి ఇప్పుడు. ఏ వద్దు, మంచిగా తవలింపు వేయాలి. ఏ తాలింపు ఏ తవలింపు వేయింది మంచిగా ఉండదురా. ఆకలి అవుతుందనా? ఆల్రెడీ కొంచెం కర్రీ ఉంది, ఆ కర్రీలోకి ఏదో షార్ట్ కాదురా, సైడ్కి సైడ్కి మళ్ళీ అది కూడా ఉంది, పెరుగు కూడా ఉంది. మరి ఇంక అనవసరంగా విసుకుతున్నాం అసలు. అందరికి కొద్దిగా తీసుకున్నాం మనమే. ఓకే, యాక్చువల్లీ నేను ఏం చెప్పి తెలుసా, ఈరోజు పప్పు చారు చేస్తారు, దాంతోపాటు పాపడాలు చేస్తాను. అవును, ఈరోజు జుమ్మ కొట్టిరు. ఈరోజు సప్న. హాయ్ సప్న. హలో హాయ్ సప్న. ఈరోజు అలిగింది నా మీద. చూద్దాం ఎన్ని రోజులు ఇవ్వాలిగా. మీరు రీల్ చేసిన ప్రతిసారి అలుగుతారు కదా. రీల్ ఏ రోజైతే రీల్ తీస్తామో ఆ రోజు అలుగుతాం అన్నట్టు. ఇప్పుడు రీల్ తీసినాక అలిగింది, రీల్ తీసినాకనే అలుగుతారా? తీసినాకనేనా? ఈరోజు కూడా రీల్ అయిపోయింది, అలిగింది. సో ఆమె ఎప్పుడైతే మాట్లాడుతుందో నేను కూడా అప్పుడే మాట్లాడతాను.